మీకు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడబోతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ చివరి వరకు నాతో ఉండండి. వెల్కమ్ టు నేచ్ కాఫీ సెల్ షో గవర్నమెంట్ స్కీమ్స్. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులో కరెక్షన్ చేయడానికి ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ లో చేయించుకోవాలని అనుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో ఉంటూ కరెక్షన్స్ ని చేయొచ్చు, కాకపోతే అది పూర్తిగా సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఆధార్ లో ఏ చేంజెస్ ని ఇంటి వద్ద ఉంటూ చేయించుకోవచ్చు, ఏవేవి మనం ఆధార్ సెంటర్ కి వెళ్లి చేయించుకోవాలి అనేది. దీనికోసం ముందుగా మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ వచ్చిందో అఫీషియల్ వెబ్సైట్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆధార్లోకి లాగిన్ అవ్వడానికి లాగిన్ అనే ఆప్షన్ మీద దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చి క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని అడుగుతుంది. లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు దీంట్లో లాగిన్ అయ్యాక ఇక్కడ మీ ఫోటో మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ కాపీ కనిపిస్తుంది. చూడండి, మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ పేజ్ లో కనిపిస్తున్న డీటెయిల్స్ అన్ని మీ ఫోటో, పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని బయోమెట్రిక్ డీటెయిల్స్ గా పిలుస్తారు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ ఫ్లిప్ అవుతుంది. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అంటే హౌస్ నంబర్, మీ ఫాదర్ నేమ్, అడ్రస్, ఇవన్నీ మీరు బ్యాక్ కాపీలో చూడొచ్చు. వీటిని డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అని అంటారు. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో నేమ్, జెండర్, మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిందే. అదే మీరు మీ ఆధార్ కార్డ్ లో హౌస్ నంబర్, అడ్రస్ చేంజెస్, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఆన్లైన్ లో మీ మొబైల్ నుండి చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తాను ఈ ఆధార్ కార్డ్ లో నిజంగా అసలు ఆప్షన్ ఉందా లేదా అనేది, అంటే చేంజెస్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది. దీనికోసం మీరు అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ని మనం ఇక్కడ చేంజెస్ చేయలేము. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అడ్రస్ అనే ఒక ఆప్షన్ కి మాత్రమే మనకు బ్లూ కలర్ లో ఉంది. దీని మాత్రమే మనం చేంజెస్ ఆర్ కరెక్షన్స్ చేయగలుగుతాము. సో ఒకవేళ మీకు అడ్రస్ చేంజెస్ కావాలనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి మీరు అడ్రస్ ని చేంజ్ చేయించుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇప్పుడు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఆధార్ సెంటర్ లో ఏ కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో మన ఇంటి దగ్గర ఉంటూ మనం ఏ కరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు కింద ఫీడ్బ్యాక్స్ లో కామెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిన